హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శన వ్లాగ్స్. అండ్ అలాగే ఈరోజు నేను కొన్ని కిచెన్ టిప్స్ చెప్తాను. అలాగే కొన్ని పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, లైక్ బియ్యం, కందిపప్పు, రాగులు, ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలో మనకు తెలియదు. అవి ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి విషయం ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. చింతపండు పులుసులో బాగా పులుపు ఎక్కువైనట్లయితే అందులో ఒక చిన్న బెల్లపు గడ్డ వేయండి. పులుపు సరిగా సెట్ అయిపోతుంది, బాగుంటుంది. అలాగే బియ్యం చాలా తెచ్చేసుకుంటాము. ఆ బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే కొన్ని లేత వేపాకులు తుంచేసి వేయండి, ఫ్రెష్గా ఉంటాయి, పురుగులు పట్టు. అలాగే వెల్లుల్లి తొందరగా తోలు రావాలి అని అంటే ఒక 100 సెకండ్ల పాటు మైక్రో ఓవెన్లో ఉంచి తీయాలి. మైక్రో ఓవెన్ లేని వాళ్ళు నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టి తీసినా బాగానే వస్తాయి, ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట వెల్లుల్లి. అలాగే చింతపండు తొందరగా నానాలి అని అంటే చన్నీళ్ళ కన్నా వేడి నీళ్ళల్లో వేస్తే తొందరగా నాని గుజ్జుగా బాగుంటుందన్నమాట. గ్యాస్ స్టవ్ మీద మొండి మరకలు చాలా ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టంగా అవుతుంది. అలాంటప్పుడు బేకింగ్ సోడా, వెనిగర్ 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, వెనిగర్ వేసి బాగా కలిపి క్లీన్ చేస్తే శుభ్రంగా వస్తుంది. వంకాయలు కట్ చేసినప్పుడు నల్లబడకుండా ఉండాలి అని అంటే వెంటనే వాటిపై నిమ్మరసం కొంచెం చల్లండి, ఫ్రెష్గా బాగుంటాయి. ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు నీళ్ళు రాకుండా ఉండాలంటే చల్లని నీళ్ళల్లో కొంచెం సేపు పెట్టి తీసి కట్ చేస్తే రావు. అలాగే ఉప్పు ప్యాకెట్కి తేమ పట్టకుండా ఉండాలంటే ఒక చిన్నటి ప్యాకెట్లో బియ్యం పోసి ఉప్పు ప్యాకెట్లో పెట్టాలి. పెసరపప్పు పాడైపోకుండా ఉండాలి అని అంటే అందులో కొన్ని లవంగాలు వేసి మూత పెట్టుకోవాలి, అప్పుడు ఫ్రెష్గా చాలా బాగుంటాయి. అలాగే గోధుమలైనా కూడా అంతే. నిమ్మకాయ రసం సులువుగా రావాలి అని అంటే వాటిని కొంచెం సేపు గోరువెచ్చని నీళ్ళల్లో ఉంచి తీసి రసం పిండుకుంటే బాగా వస్తుంది. అన్నం కుండలలో ఉడికిస్తాం కదా, పాత్రలలో వండుతూ ఉంటాము. అప్పుడు అడుగంటకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి రాసి వండితే అడుగంటకుండా ఉంటుంది. కూరల్లో ఉప్పు బాగా పట్టినట్లయితే ఒక పచ్చి గట్టిగా ఉండే బంగాళదుంపను వేసి తీసేస్తే ఉప్పు మొత్తం లాగేస్తుంది. అలాగే కూరలో కారం ఎక్కువైనట్లయితే అందులో కొంచెం కొబ్బరి పాలైనా లేకపోతే 2 టేబుల్ స్పూన్లు మైదాని వాటర్లో కలిపి వేస్తే సరిగ్గా ఉంటుంది. వాడిన నూనెని మళ్ళీ వాడుతున్నట్లయితే ఆ నూనె వాసన వస్తున్నట్లయితే కొన్ని శనగలు వేసి ఆ నూనెని వేడి చేసి తీస్తే సరిగ్గా ఉంటుంది, వాసన రాదు. చాలా ఫ్రెష్గా వాసన రాకుండా బాగుంటుంది. ఎండు మిరపకాయలని స్టోర్ చేసుకోవడం ఎలా అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా నెయ్యి కలిపిన మిరియాల పొడిని ఇలాగా మిరపకాయలకి పట్టిస్తే ఎన్ని రోజులైనా అలానే ఫ్రెష్గా నిగనిగలాడుతూ బాగుంటాయి. తోటకూరలను ఒక కాటన్ క్లాత్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే టీ పొడిలో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేస్తే దాని వాసన ఎప్పటికీ పోదు. దోస పిండి పులవకుండా ఉండాలంటే ముందుగానే 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన మెంతులతో పాటు కలిపి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, పులవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో వాసన రాకుండా ఉండాలంటే యాక్టివేటెడ్ చార్కోల్ పీస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పెసరపప్పు ఉడకబెట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. రాగులు పురుగులు పుచ్చులు పడకుండా ఉండాలంటే వెల్లుల్లి రెబ్బలు 4 తుంచేసి వేస్తే ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.